గోదావరి గట్టుపైన మంచి అటెన్షన్ తీసుకుంటుంది. యూత్ లోకి ఈ సినిమా బాగా వెళ్ళింది. పాటల మూలంగా టీజర్ తోను మంచి అటెన్షన్ తీసుకుంది. టీజర్ చాలా మందికి కనెక్ట్ అయింది. మంచి బ్రీజీ రోమ్ కామ్ ఈ సినిమా అని ప్రామిస్ చేసింది. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. మంచి కామెడీ ఉంది, ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఉంది, స్పెషల్ రొమాన్స్ ఉంది. అర్థం అవుతుంది. ఆఖరికి మన్రత్నం గౌతమ్ మేనన్ కూడా టచ్ చేయలేని ఒక క్రేజీ కాంబినేషన్ రా ఇది. ఏ డైరెక్టర్ కా డైరెక్టర్ గోదావరి ప్రాంతాన్ని చూసి, అక్కడున్న మనుషుల్ని, అక్కడున్న వాతావరణాన్ని చూసి ప్రత్యేకంగా ప్రేమలో పడతారు. గోదావరి అంటే పరిసరాలు, వాతావరణం, అందమైన లొకేషన్స్ కాదు, మనుషులు కూడా. అక్కడున్న మనుషుల గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. అక్కడున్న అనుబంధాలు, అక్కడున్న భావోద్వేగాలు, వాటి గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటారు. మరి ఈ సినిమా ద్వారా వాటిని ఎలా చూపించబోతున్నారు దర్శకుడు చూడాలి. కామెడీ మాత్రం పుష్కలంగా ఉండబోతుంది, అర్థమవుతుంది. సుదర్శన్, కసిరెడ్డి ఇద్దరు కూడా టీజర్ లో మంచి అటెన్షన్ తీసుకున్నారు. కామెడీకి డోకా ఉండదు, బాగా ఎంజాయ్ చేస్తాం అన్న భరోసా ఇచ్చేశారు. అది సొర్రే వద్దు కదరా, నీకు చదువు రాకపోతే నేనేం చేస్తాను రా. జగద్బాబు గారు, లైలా గారు, దేవిప్రసాద్ గారు స్ట్రాంగ్ సపోర్టింగ్ గా ఆర్టిస్టులు ఉన్నారు. హీరో సుమంత్ ప్రభాస్ అంతకు ముందుల తెలంగాణ యాసలో మంచి ఇంప్రెషన్ తీసుకున్నాడు. ఇప్పుడు గోదావరి యాసలో మాట్లాడుతూ స్పెషల్ అటెన్షన్ పట్టుకున్నాడనే చెప్పాలి. హీరోయిన్ కూడా బాగుంది, కొత్త అమ్మాయి నిధి ప్రదీప్. ఈ అమ్మాయి యాటిట్యూడ్ స్పెషల్ గా అనిపిస్తుంది, ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్యన లవ్, రొమాన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. చాలా బాగుంటారండి. దాన్ని డైరెక్టర్ ఎలా డీల్ చేశాడు, వాళ్ళిద్దరి మధ్యన రొమాన్స్ ని ఎంత స్పెషల్ గా ప్రెజెంట్ చేశాడు చూడాలన్న ఆసక్తి పాటలు చూసిన తర్వాత, టీజర్ చూసిన తర్వాత బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. మంచి కంటెంట్ ని ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ గోదావరి గట్టుపైన మూవీ టీమ్.